నమస్తే, ఐఎమ్ డాక్టర్ కిరణ్మయి, విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్. ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చొని ప్రతిరోజు వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండడానికి ఈ టిప్స్ పాటించండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కానీ, సిస్టమ్ ముందు కూర్చుని ఎవరైనా ఇంచుమించు 6 to 8 అవర్స్ వరకు వర్క్ చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. ఈ విధంగా కంటిన్యూస్గా చేయడం వల్ల బ్యాక్ మీద అలాగే నెక్ మీద కూడా స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ పెరుగుతాయి. వాళ్ళు ఈ చిన్న చిన్న చేంజెస్ అండ్ టిప్స్ పాటించండి. మొదటిది, మీరు వర్క్ చేసేటప్పుడు సిస్టమ్ ముందు వెన్నుపూస నిటారుగా ఉంచి వర్క్ చేసుకోండి. ఎందుకంటే బెండ్ అయ్యి చేసుకున్నట్లయితే, ఒంగుని చేసుకున్నట్లయితే మీకు బ్యాక్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, నెక్ కూడా స్ట్రెయిన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే స్ట్రైట్గా కూర్చుంటారో ఈ బ్యాక్ కండరాలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఒత్తిడికి గురవుతాయి. ఒకవేళ మీరు వెళ్ళే ఆఫీస్లో గనక చైర్ సరిగ్గా లేకపోతే మీరే కుషన్స్ క్యారీ చేయండి, బ్యాక్ రెస్ట్ క్యారీ చేయండి. అలాగే కింద కూర్చోడానికి కుషన్ కూడా తీసుకుని వెళ్ళి మీ డెస్క్ టాప్కి మీ ఐ సైట్ రెండు కూడా ప్యారలల్గా ఉండేలాగా, మీ స్పైన్ నిటారుగా ఉండేలాగా చూసుకోండి. రెండవది, ప్రతి 30 నిమిషాలకి ఒకసారి సీట్లోంచి లేచి యాంకిల్ టో మూమెంట్స్ అని చిన్న చిన్న నెక్ స్ట్రెచెస్ అండ్ బ్యాక్ స్ట్రెచెస్ కంపల్సరీ చేయండి. దాంతోపాటు ఐ కూడా స్ట్రెయిన్ అయి ఉంటుంది కాబట్టి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఐ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తగ్గుతుంది, అలాగే బ్రెయిన్కి ఉన్నటువంటి స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో ఎవ్రీ 30 మినిట్స్కి ఒక 5 మినిట్స్ మీకోసం మీరు కేటాయించుకున్నట్లయితే ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఓవర్ స్ట్రెయిన్ నుంచి మీరు బయటపడతారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇంట్లోనే కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు ఎప్పుడు పని ఉన్నా ఆ వర్క్ స్పేస్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చుని వర్క్ చేసుకోవడానికి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మంచం మీద ఒళ్ళో పెట్టుకొని చేసుకోవడం, ఈ విధంగా చేసుకున్నట్టయితే బ్యాక్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, అలాగే నెక్ కూడా స్ట్రెయిన్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డీప్ బ్రీతింగ్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. మెదడు చురుకుగా పనిచేయడానికి అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కూడా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రాణాయామాస్ చేస్తే ఇంకా మంచిది. ఈ మధ్యకాలంలో ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కానీ, ఎక్కువసేపు సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళలో కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ లంబార్ స్పాండిలైటిస్ ఎక్కువగా చూస్తున్నాము. కాబట్టి ముందుగానే మీరు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.